హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్‌లో నా ఈవినింగ్ రొటీన్‌లో నేను చేసుకున్న ఒక ముఖ్యమైన పని అనేది మీతో షేర్ చేస్తాను. అది ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అండి. సో, ఫ్రిడ్జ్ సింపుల్‌గా నేను ఎలా క్లీన్ చేసి మళ్ళీ అన్నీ రీఆర్గనైజ్ చేసుకున్నాను. అన్నీ కూడా మీతో నేను షేర్ చేస్తాను. అండ్ ఈవినింగ్ చూసారు కదా! ఇల్లంతా ఇలా సైలెంట్‌గా ఉందన్నమాట. అయితే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా! మంచి ఛాయ్‌తో అయితే ఈవినింగ్ స్టార్ట్ చేస్తాను. టైం అయితే కరెక్ట్‌గా 5:30 అయ్యింది. సో, అందుకనే ఇంకా ఈవినింగ్ రొటీన్ అనేది స్టార్ట్ చేశాననమాట. అయితే ఆ రోజు పెద్దగా ఏం పనులు లేవు. కుకింగ్ అంతా మార్నింగే అయిపోయిందనమాట. సో, నైట్ ఇంకా ఇలాంటి టైంలో మనకి ఏదో వర్క్ చేసుకుంటే ఆ పని కూడా అయిపోతుంది. సో, అందుకే ఇంకా డిసైడ్ అయ్యాననమాట. చాలా రోజులయ్యింది. ఫ్రిడ్జ్ చాలా మెస్‌గా ఉందనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బయట నుంచి తీసుకొచ్చినవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేయడం అవుతుంది. మా హస్బెండ్ వచ్చిన కాడి నుంచి. క్లీనింగ్ అనేది అవ్వలేదు. సో, అందుకని ఇవాళ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాననమాట. అండ్ ఈ లోపల రిచ్చు రానే వచ్చాడు స్కూల్ నుంచి. రిచ్చు స్కూల్ నుంచి వచ్చాక నేను కూడా ఇవాళ చాయ్ బిస్కెట్ తింటాను మమ్మీ అని చెప్తున్నాడు. సో, అందుకనే ఇంకా వాడికి కొద్దిగా నాకు కొద్దిగా అయితే చాయ్ వేసుకొని ఇంకా రిచ్చుకి రిఫ్రెష్మెంట్ చాయ్ బిస్కెట్, నాకు కూడా ఒక చల్లని సాయంకాలం చాయ్‌తో అనమాట. అండ్ కాసేపు అయితే అలా రిలాక్స్ అవుతానండి. చాయ్ తాగినప్పుడు మాత్రం నాకు రిలాక్స్‌మెంట్ చాలా అవసరం అనమాట. నా ఓన్ టైం నా కోసం అనమాట అది. ఒక్కరిదాని ఉన్నప్పుడు మాత్రం ఇలాగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రిలాక్స్‌గా ఫీల్ అవుతాననమాట కూర్చొని. ఏదైనా పని స్టార్ట్ చేయాలి అంటే మైండ్ కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలి కదా! సో, అందుకే. అండ్ నాకు చాలా నచ్చిన టైం అనమాట. మార్నింగ్ అయితే కొద్దిగా హడావిడిగా ఉంటది. అండ్ ఈవినింగ్ ఎందుకంటే క్లైమేట్‌తో పాటు మన మైండ్ కూడా హ్యాపీగా ఉంటదనమాట. నాకు క్లైమేట్ ఎప్పుడైతే కూల్‌గా ఉందో, ప్లెజెంట్‌గా ఉందో ఆ టైంలో ఇలాగా ఒక సిప్ చాయ్ తీసుకొని ఇంట్రెస్ట్‌గా ఒక 5-10 మినిట్స్ అయితే మైండ్ అంతా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉంచుతాననమాట. అండ్ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్‌కి అనేది వచ్చేసాను. అండ్ చూసారు కదా! ఫ్రిడ్జ్ అంతా చిన్న సైజ్ గుడౌన్‌లా రెడీ చేశాననమాట. ఎందుకంటే ఇక్కడికొచ్చిన కాడ నుంచి మొత్తం ఎక్కువ స్టోరింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలిసిందే కదా! మా హస్బెండ్ సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. సో, కావాల్సినవన్నీ నీడ్స్ అన్నీ ఒకేసారి తెచ్చిపెట్టుకుంటాను. అంటే కొద్దిగా ఎక్కువ మోతాదులో తెచ్చిపెట్టుకుంటాననమాట. సో, అవి తెచ్చిపెట్టుకున్నవన్నీ బయట పెడితే ఇంకా పురుగులు పట్టడం, చీమలు పట్టడం ఇలా అవుతుందనమాట. సో, అందుకనే మనకి స్పేస్ ఉంది కదా ఫ్రిడ్జ్‌లో అని చెప్పేసి స్టోర్ అయితే చేసుకుంటున్నాను. ముందు మేము మధ్యప్రదేశ్‌లో ఉండేవాళ్ళం కదా! అక్కడైతే క్లైమేట్ చాలా చల్లగా ఉండేదండి ఎవ్రీ టైం కూడా. ఫ్రిడ్జ్ కూడా అంత నెసెసిటీ ఉండేది కాదు. అన్నీ మొత్తం బయటనే ఉంచుకునేదాన్ని. కానీ ఇక్కడికొచ్చాక ఆ చల్లదనం అలవాటైపోయి బయట ఏం పెట్టాలన్నా సరే పాడైపోవడం చూసి చాలా భయంగా అనిపిస్తదనమాట. తీసుకొని వచ్చిన వెంటనే లోపలైతే పెడుతున్నాను. అండ్ ఇంతకు ముందులాగా ఎక్కువ ఎక్కువ కూడా తెచ్చుకోవట్లేదనమాట. 2 మంత్స్‌కి వన్స్ ఒకసారి అయితే వెళ్ళి గ్రోసరీస్ తెచ్చుకుంటున్నాను. అలా అనుకోని గ్రోసరీస్ 2 మంత్స్‌కి ఒకసారే తెచ్చుకున్నా మధ్య మధ్యలో మళ్ళీ బయటికి వెళ్ళామనుకోండి ఏదో ఒకటి మనకి తొందరగా అయిపోవడం అనేది అవుతుంది కదా! మళ్ళీ వెళ్తాను, మళ్ళీ తీసుకొని వస్తాను. ఇంకా అలాగే తీసుకొచ్చి మొత్తం ఫ్రిడ్జ్ అంతా నింపేసాననమాట. ఎందుకంటే పిల్లలు మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా పిల్లలకి. మన ఇంట్లో ఏది లేకపోయినా ఆ టైంకి అవ్వదు మనకి. సో, అందుకే అన్నీ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటా అనమాట. అండ్ ఫ్రిడ్జ్ అయితే మొత్తం అంతా మొన్నే మేమొచ్చి 2 మంత్స్ అయింది కదా! వచ్చి 2 మంత్స్‌లో కూడా ఒక 2-3 టైమ్స్ అయితే నీట్‌గా అన్ని బాక్సెస్ అన్నీ కూడా వాటర్ పెట్టి నీట్‌గా క్లీన్ చేసేసామనమాట. వాష్ చేసి అన్నీ రీఆర్గనైజ్ చేశాను. సో, ఇలా మధ్య మధ్యలో నేను వీక్లీ వన్స్ కానీ లేదంటే మంత్లీ ఒక ట్వైస్ కానీ ఇలాగైతే నీట్‌గా ఆర్గనైజ్ చేసేసుకుంటాను. ఏమి కూడా బయట వాషింగ్ అనేది పెట్టననమాట. 1 ఆర్ 2 మంత్స్‌కి ఒకసారి తీసి బాస్కెట్స్ ఉంటాయి కదా లోపల నాకు ఫ్రూట్ బాక్స్ అండ్ వెజిటబుల్ బాక్స్ అవి మాత్రం తీసి వాషింగ్ పెట్టేసుకుంటాను. ఎప్పుడు నాకు బాలేదు అనిపిస్తే అప్పుడే తీసేస్తాను. ప్రత్యేకంగా ఒక టైం అనేది ఏం పెట్టుకోననమాట. ఎప్పుడు బాలేదో కొంచెంగా నేను వెజిటబుల్స్ అవి సర్దుతున్నప్పుడు బాలేదు అనిపించిందంటే వెంటనే తీసేస్తాను. కాకపోతే అలాంటి టైంలో సడన్‌గా షూట్ చేయలేను కదా! సో, అందుకని షూట్ చేయలేదనమాట. మొన్ననే
2 బాస్కెట్స్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో ఆ నెసెసిటీ లేదనమాట. అందుకే కొద్దిగా నేను ఇవన్నీ తీసేసి ఇంకా రీఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. అండ్ పై రో అంతా కూడా పచ్చళ్ళు ఉంటాయండి. చూసారు కదా, చాలా రకం పచ్చళ్ళు ఉంటాయన్నమాట. అల్లం పచ్చడి, ఆవకాయ, ఇంకా దోసకాయ పచ్చడి. అండ్ ఇవైతే నేను మధ్యప్రదేశ్లో 2 ఇయర్స్ బ్యాక్ పెట్టానండి. అంటే ఇవి మనకి ఈ ఇయర్ కాక బిఫోర్ ఇయర్ పెట్టానన్నమాట. షుగర్లో వేసి ఆమ్లా కట్ చేసి షుగర్లో వేసేసి ఉంచేసుకుంటే చక్కగా ఒక 2-3 ఇయర్స్ అయినా పాడవు అనమాట. ఇలాగా ఆమ్లా క్యాండీ అంటారు కదా. అయితే ఇది నేను అసలు ఎండ కూడా ఎండబెట్టలేదు. ఆమ్లా కట్ చేసి షుగర్లో మనం డిప్ చేసి ఉంచేసుకున్నాం అనుకోండి, చక్కగా ఊరిపోతాయి అనమాట. చాలా బాగుంటాయి. అదైతే నేను కొద్దిగా ఎక్కువ మోతానే చేసుకున్నాను అప్పటికి. నాకు అప్పుడప్పుడు ఏమైనా తినాలి, నోరు బాగుండలేదు అనిపిస్తే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటానన్నమాట. ఇది నా ఫేవరెట్ అనమాట, ఆమ్లా క్యాండీస్. అయితే బయట నుంచి అయితే ఎప్పుడు కొనండి, ఇలా చేసుకొని పెట్టుకుంటాను ఆమ్లాస్. మనకి చలికాలంలో బాగా దొరుకుతాయి కదా, అప్పుడే మురబ్బా అని, క్యాండీస్ అని కొద్దిగా చేసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ పైన చూసారు కదా, మొత్తం అన్నీ కూడా అలాగా ఆర్గనైజ్ చేసేసాను. అన్నీ పచ్చళ్ళే. ఇక్కడికి వచ్చాక అమ్మమ్మ కూడా తీపావకాయ, కారం ఆవకాయ మా చిన్నమ్మమ్మ పెట్టించిందనమాట. అంటే ఎక్కువ నేను తీసుకోలేదు, ఎందుకంటే పిల్లలు నేనే కదా, సో సరిపోతాయి. 4-5 రకాల పచ్చళ్ళు 1 కేజీ పెట్టుకున్నామంటే మనకు సంవత్సరం అంతా కూడా ఎప్పుడైనా చట్నీస్ చేయలేనప్పుడు, లేదంటే ఎప్పుడైనా ఒంట్లో బాగుండలేనప్పుడు, లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు కర్రీస్తో పాటు సర్వ్ చేయడానికి, పెరుగన్నంతో తినడానికి చాలా బాగుంటాయి. అండ్ నోరు బాగాలేనప్పుడు అయితే కమ్మగా ఉంటాయన్నమాట కొత్త ఆవకాయ అదిని, అండ్ తీపావకాయ కూడా. సో అలా అయితే పచ్చళ్ళన్నీ స్టోర్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా కింద రోకి వచ్చేస్తే మనం బయట ఉంచుకున్న ఎంత చల్లగా ఉన్నా సరే శనగపప్పు ఉంటుంది కదండి, శనగపప్పు తొందరగా పురుగు పడుతుంది. సో ఇవి మాకు పూజలు అవి ఉంటాయేమో శ్రావణ మాసంగా అని చెప్పేసి నేనైతే ఒక 2 కేజెస్ తెచ్చేసుకున్నాను. ఊర్లో అవి వండుకుంటాం కదా ప్రతి వారం అని చెప్పేసి. సో అయితే ఇప్పుడు పూజలు లేవు కదా, ఇంకా ఇంట్లోనే కదా వాడాలని చెప్పేసి అవైతే ఇంకా అలాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. అప్పటికే చిన్న బయట ఉంచి 15 డేస్కే కొద్దిగా చెమట పట్టి చిన్న పురుగులా అనిపించింది అనమాట. కొద్దిగా ఎండలో ఆరబెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కింద చూసారు కదా, అలా ప్లాస్టిక్ పౌచ్ అనుకోండి, మళ్ళీ మనకి వేపర్ అనేది పట్టేస్తుంది కొంచెం ఓపెన్ చేసాకైతే. అందుకే ఫస్ట్ క్లాత్ పాలిథీన్ ఉంటుంది కదా, ఆ పాలిథీన్, ఇంకా నెక్స్ట్ బయటన ఒక మంచి పాలిథీన్తో క్లిప్ పెట్టేసి అలా పెట్టేసుకుంటే అసలు పాడవదు. అండ్ కింద చూసారు కదా, మసాలా సామాన్లు అన్నీ పెట్టుకుంటానమాట. 3rd రోకి వచ్చేసరికి మనకి బొంబాయి రవ్వ ఒకటి, ఇడ్లీ రవ్వ కాదు, బొంబాయి రవ్వ అంటే సూజీ అంటాం కదా, ఉప్మా నూక, అది కూడా ఎక్కువ వాడనమాట, చాలా రేర్గా వాడతాను అది. సో అది ఒకటి స్టోర్ చేసుకుంటాను. అది కొంచెం ఫ్రై చేసి ఉంచేసిన ఒక 1 మంత్ అలా అయితే ఉంటుంది, కానీ మరీ ఎక్కువ రోజులు అయితే ఉండదు కదా. నాకు 1 కిలో తెచ్చుకున్న ఒక 2-3 మంత్స్కి ఎక్కువ వస్తుంది. చాలా తక్కువ యూజ్ చేస్తానన్నమాట ఆ బొంబాయి రవ్వ. ఆ తర్వాత ధనియా పౌడర్ కూడా లాస్ట్ ఇయర్ మధ్యప్రదేశ్ నుంచి ధనియాలు తెచ్చుకున్నానండి. ఆ ధనియాలు ఇక్కడికి తెచ్చుకొని పట్టించుకున్నాను అనమాట, ఒక 2 కేజెస్ పౌడర్. సో అది వేసుకుంటే కర్రీస్ అంతా కూడా మంచి అరోమా అనమాట. ఎందుకంటే అక్కడ అలా ఫార్మర్స్ కట్ చేసినవి వెంటనే మనకి బజార్కి తెస్తారనమాట. అక్కడంతా ఫార్మింగే కదా ఎక్కువ మధ్యప్రదేశ్లో. సో అక్కడ నుంచి తెచ్చుకునేవి అనమాట. అదే మనం ఇక్కడైతే షాప్స్ మీద కొనుక్కుంటే అంత అరోమా అయితే రాదు, బట్ అక్కడైతే మంచి స్మెల్ అనమాట తెచ్చుకు పెట్టుకునేవి. అది నేను లిటిల్ బిట్ అయితే కర్రీలో యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట కర్రీకి. సో అందుకని అదొకటి జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుంటాను. ఇప్పుడు చూసారు కదా, ఒక 1/2 కిలో ఎంతో మిగిలింది అంతే. మళ్ళీ చూసి పట్టించుకోవాలన్నమాట. సీజన్ టైంలో అయితే ఫ్రెష్గా వస్తాయేమో, మేబీ చూసి పట్టించుకోవాలి మళ్ళీ కూడా అయిపోతే. అండ్ ఇలాగా 3rd రోలో ఏంటంటే మసాలాస్ అన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటాను. ఆ తర్వాత ఇది చూసారు కదా, మొన్న ఇక్కడికి మా ఇంటి ముందున హనీ అమ్మే వాళ్ళు వచ్చారండి. తేనె వాళ్ళు చెట్ల నుంచి తెస్తారు కదా, అలాగా తీసుకొచ్చారనమాట బుట్టల్లో. సో మన ఎదురుగుంటే పిండేసి ఇచ్చారనమాట. అది 200 రూపీస్ అండి, 100 గ్రామ్స్ ఇచ్చారు అంతే అది. ఆ తర్వాత ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో ఏంటంటే బటర్, పిల్లలకి మనకి ఏవైనా ఎప్పుడైనా దోసాస్లో కానీ, ఆమ్లెట్స్లో కానీ, బ్రెడ్ ఆమ్లెట్ కానీ, శాండ్విచెస్ కానీ తినడానికి కానీ బాగుంటుంది. ఇడ్లీలో కూడా వేస్తాను ఈవెన్ నేను బటర్ అనేది పైన. సో బటర్ ఎప్పుడు స్టోర్ ఉంచుకుంటాను అనమాట.
ఆ తర్వాత చట్నీస్లోకి ఒక్కొక్కసారి మనకి పచ్చి కొబ్బరి అనేది దొరకదు కదా, సో కొబ్బరి చిప్ప తీసుకొచ్చి అలా పెట్టేసుకుంటానమాట. అలాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా పర్లేదు, వెంటనే కొట్టిన వెంటనే అదైతే అలా వైట్గానే ఉంటుందండి. డ్రై అయిపోయాక అది ఒక పౌచ్లో అయితే లోపలిది దంతులు అదే వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు ఇంకా రిమూవ్ చేయలేదు, తర్వాత పెట్టుకుందామని చెప్పేసి పని ఆగిపోతుందని. సో అవి కూడా ఉంచుకుంటాను ఎండు కొబ్బరి అనేది. ఆ తర్వాత పిల్లలకి ఏదో ఒక ఐటెం మనం చేయాల్సి వస్తూనే ఉంటుంది. సోయా సాస్ అని, వెనిగర్స్ అని, పాలు ఇరగ్గొట్టుకోవడానికి. సో ఇవన్నీ కూడా ఇలాగా ఈ రోలో పెడతానమాట. అండ్ సోయా సాస్ ఎప్పుడైనా సరే ఎంత టైట్గా పెట్టినా సరే మనం వేసేటప్పుడు 1 డ్రాప్ అయినా దానికి ఉండిపోద్ది అనమాట. సో అక్కడ ఎలాగ స్టిక్కీగా పట్టేసింది అనమాట. అందుకని ఈసారి గ్లాస్లో పెట్టాను. అండ్ కిందనైతే నేను అనుకుంటున్నాను షీట్స్ వేద్దామని. సో అవి తీసుకొని రావాలి, ఈసారి కంపల్సరీ తీసుకురావాలి. బాగుంటుంది. కిందన మనకి ఏది కూడా మెస్ అవ్వకుండా, మార్క్స్ అనేవి పడకుండా ఉంటాయి. నెక్స్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు తీసుకురావాలి. ఆ తర్వాత వెజిటేబుల్స్కి ఇలాగా మనకి బ్యాగ్స్ వస్తాయి కదా, సో బ్యాగ్స్లో పెట్టుకుంటే హాయిగా మనకి ఎక్కడ ఏ ఉన్నాయో కూడా తెలుస్తాయి. నా దగ్గర ఈ బ్యాగ్స్ అయితే బిఫోర్ నుంచే ఉన్నాయి, బట్ ఇప్పుడు ఏంటంటే స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను, ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్. అవి కూడా బాగున్నాయండి. కాకపోతే ఎక్కువ మోతాదు అయితే పట్టవు, 1 కిలో అయితే సరిపోతాయి అన్నమాట. అండ్ చూసారు కదా, ఇలా బాక్సెస్లో అయితే అన్నీ పెట్టేసుకున్నాను నీట్గా. ఇప్పుడైతే నాకు స్పేస్ అనేది చాలా తక్కువ పడుతుందన్నమాట. అందుకనే ఇంకా పైన ఇవన్నీ ఖాళీగా ఉంటున్నాయి కదా, అలాగైతే ఆర్గనైజ్ చేసేసుకుంటాను. అండ్ ఫ్రూట్స్ బాక్స్ కూడా మాకు సెపరేట్గా ఇచ్చారు, సో ఫ్రూట్స్ బాక్స్లో ఫ్రూట్స్ పెట్టేసుకుంటాను. అండ్ ఈ బాక్సెస్ తీసుకోవడం వల్ల అయితే చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చిన వెంటనే బాక్సెస్ వేసి లేవన్నమాట నా దగ్గర. ఇంకా సరే అని చెప్పేసి మీషోలో తెప్పించుకున్నాను. 216 220 సంథింగ్ పడిందండి, గుర్తులేదు. సో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఇంకొక విషయం, లాస్ట్ టైం కూడా మింత్రాలో డ్రెస్ తీసుకున్నానని చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ పెడతానని చెప్పాను. సో పెట్టలేదు, ఎందుకంటే నేను తీసుకున్నప్పుడు ఆఫర్లో తీసుకున్నాను. ఇప్పుడు ఆఫర్ ఎండ్ అయిపోయినట్టుంది. నేను 999 తీసుకున్న డ్రెస్ ఇప్పుడు 5999 ఉందన్నమాట. అంటే 5999 రూపీస్ ఉంది. సో అది పెట్టినా ఇంకా వేస్ట్ అనిపించింది అనమాట, అందుకే నేను పెట్టలేదు. అండ్ ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మనకి మింత్రా యాప్లో చూడండి, ఎప్పటికప్పుడు మీరు లాగిన్ అయితే ఏమైనా మనకి సేల్ అది లైవ్లో ఉందంటే మనకి వెంటనే మెసేజ్ వచ్చేస్తుంది అనమాట వన్స్. సో అందుకే నేను పెట్టలేదు. అండ్ ఈ డ్రెస్ తీసుకున్నాను కదా, ఈ డ్రెస్ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. ఇది తీసుకుని ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. 450 రూపీస్ అనమాట. సో దీని లింక్ కావాలంటే నేను పెడతాను, ఎందుకంటే మీషోలో అంత అప్ డౌన్స్ ఉండవు అనమాట. సో నేను కావాలంటే దీని ప్రైస్ అనేది మీకు చెప్పాను కదా, దీని లింక్ కూడా పెడతాను మీషోలోని. అండ్ 450 రూపీస్ అనమాట. సో అదేంటి, అండ్ చూసారు కదా కంటైనర్స్ కోసం చెప్తున్నాను కదా, అలా కంటైనర్స్ తీసుకోవడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ మొత్తానికి అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్, మసాలా సామాన్లు, జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ నా దగ్గర ముందు నుంచి ఉన్నవి గరం మసాలా ప్యాకెట్స్. అండ్ మనకి వంటల్లోకి ప్రతి వంటల్లోకి ఒక్కొక్క మసాలా అనేది మనకి కావాలి. సో పిల్లలకి క్యారియర్స్ వండుతాను కదా, నాకైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా నెసెసిటీ అవుతాయి అన్నమాట. సో అందుకే ఇంకా ప్రతిదీ కూడా ఇలా నీట్గా స్టోర్ చేసుకుంటాను. పై దాంట్లోని ఎగ్స్ అండ్ కోకోనట్స్ పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా మసాలా పౌడర్స్ అండి. గరం మసాలా, మంచూరియన్ మసాలా, అండ్ పానీపూరి మసాలా, ఇంకా చికెన్ మసాలా, మటన్ మసాలా, నెక్స్ట్ చోలే మసాలా, ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా పొడులు అనమాట. ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా మగ్స్ అంటాం కదా, అవన్నీ ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయన్నమాట. అండ్ కిందకు వచ్చేసరికి నాకు అప్పుడప్పుడు తాగాలనిపిస్తే లిచ్చి తాగుతాను ఎక్కువ ఫేవరెట్గా. సో కొద్దిగా అదొక్కటే ఉంచుకుంటానండి, ఇంకేమి రియల్ ఫ్రూట్స్ అయితే జ్యూస్ తాను, అదొక్కటే తెచ్చుకుంటాను అనమాట. మిగతావన్నీ కూడా ఇంకా న్యాచురల్గా డైలీ మనం తీసుకుని తాగేవే. అప్పుడప్పుడు తాగాలనిపిస్తే అదొక్కటి తాగుతా అనమాట, లిచ్చి నాకు ఫేవరెట్. సో ఇలా అయితే నీట్గా మొత్తం అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇందులోనే మళ్ళీ నిన్ను నా ఫేస్కి సంబంధించిన ప్యాక్స్ కూడా పెట్టేసుకుంటాను అనమాట. చూసారు కదా, అంటే లోపల అయిపోయింది కదా, బయటను కూడా ఇంకా బయటనైతే నేను ఎవ్రీడే ఒకసారి అలా వైప్ చేస్తాను. సో అంత డస్ట్ ఏమి ఉండదన్నమాట. బట్ లోపలైతే చేశాను కదా అని చెప్పేసి ఒకసారి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. సో ఇలా అయితే నేను వీక్లీ వన్స్ ఇలాగ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటానండి.
ఎందుకంటే అప్పుడప్పుడు చేసుకునేదనుకోండి ఇంత నీట్గా అయితే ఉండదు. సో ఎప్పటికప్పుడే మనం చేసుకుంటాం కాబట్టి నీట్గానే ఉంటుంది. అండ్ నాకు ఎప్పుడైతే వీలుగా ఉంటుందో ఆ టైంలో బాక్సెస్ కూడా క్లీన్ చేసేస్తానని చెప్పాను కదా. సో అలా అనమాట. సో నేను ప్రతిసారి మీకు చూపించలేను కదా, ఈసారి అయితే ఇలా సింపుల్గా రీఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే నా ఫ్రిడ్జ్ టూర్ కూడా అయిపోయినట్టే, చూసారు కదా. పై దాంట్లో అన్ని పచ్చళ్ళు, రెండో దాంట్లో అన్నీ కూడా పప్పులు ఉప్పులు అన్నీ పెట్టుకున్నాను. అండ్ మూడో దాంట్లో అన్ని మసాలాస్ అన్నీ స్టోర్ చేసుకున్నాను. సో ఫ్రిడ్జ్‌ని అయితే ఇలాగా వాడేసుకుంటాననమాట నేను. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఈ అలవాటు నేర్చుకున్నాను. చాలామందిని చూసి అనుకునేదాన్ని, ఫ్రిడ్జ్ ఏంటి వీళ్ళు ఇలాగ స్టోర్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. బట్ నేను కూడా ఇక్కడికి వచ్చాక, వైజాగ్ వచ్చిన కాడి నుంచి ఫ్రిడ్జ్‌ని అయితే ఇలాగే యూజ్ చేస్తున్నాను. అండ్ కిందకి వచ్చేసరికి కిందన ఎక్కువ నాన్ వెజ్ పెడతాను కదా. అండ్ దాంట్లో ఫూల్ మకానా, డ్రై ఫ్రూట్స్, అంటే ప్యాకేజెస్ ఏవి ఓపెన్ చేయలేనివన్నీ కూడా కిందన స్టోర్ చేసుకుంటాను. పాలమీగడ, ఇంకా ఐస్ క్యూబ్స్, సో అలాంటివి ఉంటాయన్నమాట. అండ్ పనంతా కూడా అయిపోయింది. నైట్ భోజనాలు కూడా చేసేసాము. ఆ తర్వాత ఇంకా మనకి అలవాటు కదా, పాలు తాగే అలవాటు ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా, గొంతు నొప్పులు అయితే ఇంట్లో అందరికీ వచ్చేసాయి. అందుకే కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకొని అయితే నేను పాలు తాగుతానన్నమాట. రిచ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా ఈవినింగ్ కొద్దిగా మిరియాల పౌడర్ వేస్తాను. అండ్ నేను కూడా కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకొని కొద్దిగా అలాగా మిక్స్ చేసేసుకొని అలా అయితే తాగుతాను అనమాట. అండ్ పనంతా అయిపోయిందండి నైట్. బయటన వెజల్స్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ మళ్ళీ మనకి స్కూల్స్ ఉన్నాయి కదా, లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, అందుకనే బిఫోర్గానే చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఎప్పుడు మీకు చెప్తాను కదా, అన్నం కుక్కర్ మాత్రం మా ఇంట్లో ఎప్పుడు నైట్ టైం నేను వాష్ చేయను. సో కుక్కర్ అందుకే కనిపిస్తుంది అనమాట, అక్కడ ఉంది కుక్కర్. అన్నం కుక్కర్ ఒకటి ఉంచేసి మిగతావన్నీ కూడా వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా ఎట్ లాస్ట్ టచ్ ఏంటంటే మనకి కిచెన్లో స్టవ్ అనమాట. సో స్టవ్ కూడా కొద్దిగా అలా క్లీన్ చేసేసి ఇంకా నైట్ పాలు తాగేసి నిద్రపోవడమే అనమాట. సో ఇలా అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనితో అలాగా షెడ్యూల్ అనేది నడుస్తూ ఉంటుంది. అండ్ ఈవేళ బ్లాగ్ అయితే ఇదేనండి. ఈవేళ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఎంతమందికి నా బ్లాగ్స్ నచ్చుతున్నాయని నాకు కూడా తెలుస్తుంది. అండ్ ఇంకా కూడా మంచి మోటివేషన్తో వ్లాగ్స్ చేయాలి అనిపిస్తుంది నాకు కూడా. సో అందుకనే కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి. అండ్ ఇప్పటివరకు మన వీడియోస్ని వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నాన్ సబ్స్క్రైబర్స్ అండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రం మర్చిపోకండి. ఈ వ్లాగ్ నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అండ్ టెల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ.